గ్రౌండ్ రియాలిటీ ఏందక్క? మరి వాళ్ళతో ప్రచారం ముగుస్తుంది కదా. నిజాలు కేసీఆర్ తెలుసుకున్నాడు. హుజురాబాదు ప్రజలు కల్వకుంట్ల అహంకారానికి 30 తారీఖు నాడు తీర్పిస్తున్నారనే విషయాన్ని కేసీఆర్ గారు గమనించే తన రోడ్ షో కార్యక్రమాన్ని ఇవాళ వాయిదా వేసుకొని అసలు హుజురాబాదు ముఖమే చూడొద్దని డిసైడ్ చేసుకున్నాడు. అందరినీ కొన్నాడు, ప్రజల్ని కొనలేకపోయాడు కేసీఆర్. అందులో ఫెయిల్ అయ్యాడు. ఎంతమందిని పంపించిండో ఎమ్మెల్యేలు మంత్రులను, అంత వ్యతిరేకత కేసీఆర్కు కల్వకుంట్ల కుటుంబానికి అది హుజురాబాదు ప్రజలు చూయించిండ్రు. ఇవాళ హుజురాబాదు ప్రజలు ధర్మాన్ని గెలిపిస్తారు, న్యాయాన్ని గెలిపిస్తారు, అధర్మానికి అంతం పలుకుతారు. ఇలా హుజురాబాదులో వాళ్ళు ఎన్ని నాటకాలు వేసినా, ఎంత మద్యం ఏరులై పారించినా, వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల సొమ్ముని ఇక్కడ ధారపోసిన వాళ్ళు విపరీతం ఖర్చు పెట్టిన హుజురాబాదు ప్రజలు మాత్రం నిలకడగున్నారు. అది రాజేందర్ అన్న వైపే ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారికి నేను బొడిగే శోభక్కగా ఒక ఉద్యమకారురాలుగా, ఏజ్లో చాలా చిన్నదాన్ని, బిడ్డంత ఏజ్నది. కేసీఆర్ ఈ తప్పు ఇంకొకసారి చేయకు కాక నీకు గుణపాఠం చెప్తారు హుజురాబాదు ప్రజలు. మాలాంటి ఉద్యమకారులను బయటికి పంపిస్తే నీకు ఈ గతి పడుతుంది. ఇప్పటికైనా షేర్ తాగుతావో 2 షేర్లు తాగుతావో తాగి తుగ్లక్ నిర్ణయాలు తీసుకోకు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకో. నిరుద్యోగుల బతుకుల గురించి ఆలోచన చేయి. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం కోసం ఆలోచన చేయి. రైతులకి రుణమాఫీ ఇవ్వడం కోసం ఆలోచన చేయి. 3 ఎకరాల భూమి ఇస్తున్న గది ఆలోచన చేయి. ఇల్లు లేనులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ఆలోచన చేయి. అంతే తప్ప కానీ మాలాంటి కరుడుగట్టిన ఉద్యమకారుల జోలికి వస్తే, మమ్మల్ని బయటికి పంపిస్తే నువ్వే నాశనం అయిపోతావు. ఇక ఇంతకంటే నేను ఇంకో మాట మాట్లాడలేను. గెలుపు మాదే అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దిక్కుమల్లెలు వాళ్ళ గెలుపు ఎందుకు అవుతుంది? వాళ్ళ గెలుపు అయితే ఇంతమంది ఎందుకు తిరుగుతారు? సరే మీ గెలిపేనా? మరి ఇలా కేటీఆర్ ఎందుకు భయపడతాడు? అది చిన్న ఎన్నిక, పెద్ద మగు లెక్కకు రాదని అంటాడు. మీరు గెలిచేటోళ్ళేనా? గివి మాటలు ఎందుకు మాట్లాడాలి? హరీష్ రావు గ్యాస్ మొద్దు ఎత్తుకొని ప్రచారం చేయాలి. ఎలా వాళ్ళ గుర్తు చెప్పుకోకుండా గ్యాస్ మొద్దు ఎత్తుకొని ప్రచారం చేస్తాడంటేనే మేము ఓడిపోతున్నాం అన్నట్టు కదా. ఓడిపోతున్న భయంతోనే కదా ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతాండ్రు. కాబట్టి వాళ్ళ గెలుపు ఎట్లా ఖాయమవుతుందండి? ఏమి ఇచ్చిరని ఖాయమవుతుంది? ఇంటికి 2 ఉద్యోగాలు ఇచ్చిరని ఓట్లు ఎత్తారా ప్రజలు? హుజురాబాద్ ప్రజలు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరని ఓట్లు ఎత్తారా? రైతులకి రుణమాఫీ చేసిరని హుజురాబాద్ ప్రజలు ఓట్లు వేస్తారా? 3 ఎకరాల భూమి ఇచ్చిరని హుజురాబాద్ ప్రజలు ఓట్లు వేస్తారా? నా జాతి ఉన్నది, 53,000 పైచిలు కోట్లున్నాయి హుజురాబాద్లో. మరి నా దళితులందరికీ నేరుగా 10 లక్షలు ఇచ్చిండా? అంత కలేజా ఉన్నదా కేసీఆర్కి? అంత దమ్ము ఉన్నదా? ఎందుకు ఓట్లేస్తారు హుజురాబాద్ ప్రజలు? ఏ రకంగా ఓట్లేస్తారు? సోయి లేక మాట్లాడతారు వీళ్ళంతా. దళిత బంధుని మీరే ఆపేరు అన్నది టీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇక అంటే బీజేపీ పార్టీ మీద ఓ మాట వేయాలి, మేము ప్రూఫ్ చేసినాం. మా రాజేందర్ అన్న ఎక్కడ దళిత బంధు ఆపాలని లెటర్ పెట్టింది లేదు అని మా అన్న ప్రూఫ్ చేసిండు. ఎన్నికల ఈసీ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టింది, ఎవరు ఆపుమని ఎలాంటి మాకు లెటర్ పెట్టలేదు అన్నారు. ఇక వాళ్ళకు ఆయుధం అంటే ఏం దొరుకుతలేదు. పాపం పబ్లిక్లోకి పోవాలంటే ఏం దొరకక ఇది ఒకటి తీసుకొచ్చారు. దళిత బంధువు రావడానికే కారణం ఈటల రాజేందర్ అన్న. దళిత బంధువు రావడానికే కారణం హుజురాబాదు ప్రజల దయ, రాజేందర్ అన్న రాజీనామా దయ. కాబట్టి ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినారంటే వాళ్ళు అన్నం తింటారో ఇంకేం తింటారో అర్థమైతలేదు. ఇవాళ కేసీఆర్ గుణము కల్వకుంట్ల గుణం ఏంటంటే నడిత్తార్ల తిని కొసిత్తార్ల పోయే గుణం వాళ్ళది. కానీ ఇవాళ మాది కాదు, రాజేందర్ అన్నది కాదు. గీంతో సోయి లేకుండా మాట్లాడితే ఎట్లా? దళిత బంధువు అన్నం పెట్టిన వాళ్ళు సున్నం పెట్టే గుణం కేసీఆర్కు ఉంటుంది, కానీ రాజేందర్ అన్నకు అలాంటివి ఉండదు. ఇలా రాజేందర్ అన్న ఒక ప్రేమగల బిడ్డ, హుజురాబాదు నియోజకవర్గ ప్రజల గుండెల్లో నాటుకపోయాడు. ఇక ఆ గుండెను ముట్టుకోవడం కేసీఆర్ తరం అయితలేదు, భయం ముచ్చుకున్నది. అందరినీ కొన్నాడు, వాళ్ళని సాధలేక ఇక ఆయన పాపం ఒక యజ్ఞం చేస్తాడు కేసీఆర్. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం వర్షాలు పడని యజ్ఞం చేసినని అబద్ధం ఆడిండు కదా, వాస్తవానికి వాళ్ళ మన్మడు బాగుండాలని యజ్ఞం చేసిండు. పాపం మరి ఇక్కడ హుజురాబాదు ప్రజల్ని కొనడం ఒక యజ్ఞంగా తీసుకున్నాడు. ఈటల రాజేందర్కి ఏదో మైనస్ అయితే అని ఎంతమందిని కొనడం అంత ప్లస్ పాయింట్ అయింది మాకు. ఇక్కడ వార్డు మెంబర్ కొన్నా మాకు ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే కొన్నాడు కాబట్టి 30 తారీఖు కాదు 2 తారీఖు దాకా కూడా కాపాడాలి ఆయనను. పాపం కేసీఆర్ అక్కడ మోసపోయిండు. ఎందరచ్చి ప్రచారం చేస్తే మాకు అంత ప్లస్ పాయింట్ అయింది. మేమే గెలుస్తున్నాం, రాసి పెట్టుకోమని కేసీఆర్ ఇలా 2 పెగ్గులు ఎక్కువేయమని హుజురాబాద్ ప్రజలు.
మెజారిటీకి వస్తే 1,00,000 తగ్గకుండా గెలుస్తాడనేది మాత్రం మాకుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు, కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమకారుడు రాజేందర్ అన్న తెలంగాణ కోసం ఈ రాష్ట్రం అంతా తిరిగిన బిడ్డ. ఆయనతో పాటు నేను కూడా తిరిగిన బిడ్డ. నాలాంటి వాళ్ళు ఎందరో తిరిగిండు రాజేందర్ అన్నతో. కాబట్టి ఒక ఉద్యమకారుని గొంతు బిసుకోవడం కోసం కల్వకుంట్ల కుట్ర చేస్తారు. ఆ కుట్రను జయించాలి, రాజేంద్రను గెలిపించాలని సొంత ఖర్చుల మీద లగేజ్ పట్టుకొని వచ్చి ఎక్కడ పడితే అక్కనే పడుకొని తిని ఊర్లలో తినుకుంటా ప్రతి ఓటర్ను దండం పెడుతూ కాలు మొక్కుతూ కన్వే చేస్తూ రాజేంద్రను గెలిపించాలని తిరుగుతారు. ఇంతకంటే ఏం కావాలి? వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు, మా వాళ్ళు ఏమో నడక మీద తిరుగుతారు జబ్బకు బ్యాగ్ వేసుకొని ఒక కరుడు కట్టిన కార్యకర్తల్లాగా. వాళ్ళు ఏమో మంచి పోలీసు బలగాల మధ్య అంగంగా తిరుగుతుర్రు. వాళ్ళకి అసలు పదాలు నాకు చెప్పాలనిపిస్తలేదు. కడుపు నిండా కషి ఉన్నది. కానీ 2 తారీఖు తర్వాత చూద్దాం, ఆడుకుంటాం. 2వ తారీఖు నాడు ఊకుంటాం అనుకుంటారా? ఏం ఆట ఆడతారు? ఇక చూస్తారు. ఓటమైన ఆట కల్వకుంట్లకు 2023లో ఇగో ఇదే నాంది, ఇదే బాట. హుజురాబాదు తీర్పే బీజేపీకి 23లో అధికారంలోకి రావడానికి ఇది ఒక బాట. వదిలిపెట్టాం మేము కేసీఆర్ను. మాలాంటి ఉద్యమకారుల జోలికి పోతే ఇక ఇట్లుంటుంది రానే తీర్పిలా ఉంటుంది అనేది నిద్రలో ఉలిక్కి పడి 1-2 పోసుకున్నట్టు చేస్తాం. హుజురాబాద్ తీర్పు, హుజురాబాద్ ఉప ఎన్నికల గెలిచిన తర్వాత విజయ గర్జన సభతోటే ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ వాటి విమర్శలను ఎండగడతామంటున్నారు. ఎవరు గెలిచేటోళ్ళు? అసలు క్యాండిడేట్ కుక్క. కేటీఆర్ అన్నాడు కదా మేము హుజురాబాద్లో కుక్కను పెడతామని. అంటే కుక్క గెలుతుందా, కల్వకుంట్లోకి వెళ్తుందా? ఇక్కడ హుజురాబాదు ప్రజలైతే కల్వకుంట్లోలు నిలబడ్డారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే నిలబడ్డది. రాజేంద్రన కేసీఆర్ కుటుంబం కాబట్టి కుటుంబానికి బుద్ధి చెప్తారు. అంటే ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కుటుంబం మీదే, బహిరంగ సభ పెట్టేది మీరే, ఓడిపెట్టేలు మీరేనా? అంటే గీంత తెలియదా ప్రజలు? ఇక్కడ చైతన్యంతో కూడిన ప్రజలు, హుజురాబాద్ ప్రజలు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజలు. ఇక్కడ మహిళల కాడికి వస్తే సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్న మహిళలు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోలను నిలగొట్టడం కోసము బరిగీసి కొట్లాడిన చరిత్ర హుజురాబాద్లో ఉంది. కాబట్టి ఏదో నువ్వు కార్లలో తిరిగినంత మాత్రాన హుజురాబాదు ప్రజలు మర్చిపోయి నీకు ఓటేస్తారనుకుంటే ఎట్లా? అది తప్పు. వాళ్ళనే ఓడిస్తాం. సరే మేము బహిరంగ సభ పెట్టమా తర్వాత విషయం. కానీ రాజేంద్రన్ మాత్రం అసెంబ్లీకి పోతాడు. కేసీఆర్కు మాత్రం చెమటలు పడతాయి. ఇక ఆ ఏడాదో 2 ఏళ్ళలో అసెంబ్లీకి అత్తడో రాడో, ఏదైనా మంచి పెద్ద రోగం వచ్చిందని పోయి దుబాయో, మస్కట్టో లేకుంటే బెంగళూరో రెస్ట్ తీసుకుంటాడు. అంతకంటే ఇంకేం చేయలేడు కేసీఆర్. అవునా కాదా? మేము అధికారంలో వచ్చేంత వరకు, బీజేపీ అధికారంలోకి వచ్చేంత వరకు, నాలాంటి ఉద్యమకారులు మరొకసారి అసెంబ్లీ అడుగుపెట్టేంత వరకు కేసీఆర్ అయితే బతకాలి, ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాలి, మేము అధికార పక్షంలో ఆడుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం హద్దుమీరి ప్రవర్తిస్తోందని కేసీఆర్ అంటున్నారు. పరిధి దాటి హద్దుమీరి ప్రవర్తిస్తోంది. ఎక్కడండి? ఎక్కడ చేస్తున్నాం? వాళ్ళే కదా మద్యం పెట్టెలు పంచుతారు. బీజేపీలో ఒక కల్చర్ ఉందా? తాగే కల్చర్ లేదు, పంపిణీ చేసే కల్చర్ లేదు బీజేపీ కార్యకర్తలకు. అందులో రాజేందర్ అన్న లాంటి వాళ్ళకు తాగుడికి చాలా దూరం ఉండేటోళ్ళం. దాన్ని వ్యతిరేకించే దాంట్లో నంబర్ 1 ఉంటాడు రాజేందర్ అన్న. ఆ రెండింటికి వ్యతిరేకం. పైసలు పంపిణీ చేసే దాంట్లో కూడా వ్యతిరేకం రాజేందర్ అన్న. అలాంటికి చాలా దూరం. ఇంకా బీజేపీలో సొంత ఖర్చులతో మీరు ఎవరన్నా కదిలియండి, మేము పలాని కాడికెళ్ళి వచ్చినాం, మా సొంత ఖర్చులకి వచ్చినాం. ఇవాళ అధికారంలోని వాళ్ళు, దుర్వినియోగం చేసేటోళ్ళు వాళ్ళు, మద్యాన్ని పంపిణీ చేసేటోళ్ళు వాళ్ళు, అధికార పార్టీలు పైసలు పంపిణీ చేసేటోళ్ళు వాళ్ళు. ఒక ఓటుకి 20,000 అండి. నేను వస్తుంటే నాకే ఒకరు ఫోన్ చేసిండ్రు, ఒక అభిమాని, అక్క 20,000 వచ్చినాయట, కానీ మాకు 6,000 ఇచ్చిండ్రు అక్క, 4,000 వాడు జేబులో పెట్టుకొని పోయిండు. ఎవడతామంటే ఆ ఊరు ప్రజాప్రతినిధి. ఆ 4,000 కూడా వసూలు చేసుకోతామి, ఎక్కడ వదిలిపెట్టకు, అవి మన పైసలు, పన్నుల రూపకంగా కట్టిన పైసలు ఓట్ల రూపకంగా వస్తున్నాయి, ఎక్కువ వసూలు చేయాలి, తీసుకొని అంటున్నారు. వాళ్ళు ఇస్తారు కాబట్టి తీసుకుంటారు. వాళ్ళు పంపించేస్తాను, వాళ్ళు ఇస్తాను, వాళ్ళు మద్యం చేస్తాను. మేము ఎక్కడైనా దొరికినామా? మీ ఛానళ్ళకి కానీ ఎక్కడైనా మేము పంచినట్టుగా వస్తుందా? ఒకవేళ పంచినట్టు అయితే మీరే ప్రచారం చేస్తారు. మాకు ఆ కల్చర్ లేదా? ఆ కల్చర్కి దూరం ఉన్న వాళ్ళము. భారత్ మాతకు జయ అని, ఈ భారత మాతను కాపాడే బాధ్యతలో ఉన్నోళ్ళు బీజేపీ కార్యకర్తలు.